హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వ్లాగ్స్. ఆధ్యాత్మికంగానే కాదు సైన్స్ పరంగానూ ఉపవాసం పాటించడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో ఉపవాసాలు మంచి ట్రెండింగ్గా మారిపోయాయి. రోజులో ఎక్కువసేపు తినకుండా ఉంటే క్యాలరీలు ఎక్కువ ఖర్చవుతాయని, దానివల్ల తాత్కాలికంగా కనిపించే నీరసమే కానీ శరీరానికి చాలా మంచిదంటున్నారు. ద ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే మీడియాలో ఓ పరిశోధన ఇలా వెల్లడించింది. సరైన సమయంలో తినకపోవటం, తరచూ భోజనం వేళల్లో మార్పులు చేస్తూ ఉండటం శరీరానికి అదనపు బరువు పెరిగేలా చేస్తాయిట. దీనికి వ్యతిరేకంగా రోజులో 18 గంటల పాటు తినకుండా ఉండటం అనేది జీవక్రియలో మార్పులు తీసుకొస్తుందని వెల్లడించారు. ఉపవాసాల్లోని 2 రకాల కారణంగా బీపీ తగ్గటం కూడా ఓ బెనిఫిట్. ఉపవాసాలు పాటించడం, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం అనేవి ఇంటర్లింక్తో ఉంటాయిట. ఈ సర్వేలో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పారే కానీ ఇలా బరువు తగ్గటం వల్ల వచ్చే ఇబ్బందులు చెప్పలేదు. రీసెర్చ్లో ఒకరైన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన మార్క్ మాట్సన్ ఇలా వెల్లడించారు. రోజుల లెక్కల్లో ఉపవాసం ఉండటం, ఒక రోజంతా ఉపవాసం ఉండటం వంటి వాటి ద్వారా కొవ్వు మెటబాలిజంలో కలిసిపోతుందిట. అలా శరీర బరువు తగ్గిపోతుంది. అంతేకాకుండా జీవ కణాల ఆరోగ్యం, మెరుగైన అదనపు ఆరోగ్యం వస్తుంది. మొత్తానికి రోజుకి 18 గంటల పాటు ఉపవాసం ఉండటం మంచిదేనని సూచిస్తున్నారు. ఈ ఉపవాసం అనేది వైద్యుల సూచన మేరకు పాటించడం శ్రేయస్కరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా. Like and subscribe Eagle Health and Beauty.